గైస్ మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో నిన్న మొన్న హెల్త్ బాగాలేదండి, నాకు కొంచెం తలకాయ నొప్పి, హెడేక్, ఫీవర్ ఇవన్నీ వచ్చేసినాయి మనకి. సో దాని మూలం కొంచెం వాయిస్ కూడా క్లారిటీ లేకపోవచ్చు, ఫేస్ కూడా అంత గ్రో ఉండకపోవచ్చు. సరే అయినా సరే మనం చేసే పని అయితే మనం చెప్పడం మన ధర్మం. సో చేపల చెరువు తయారీ విధానం ఆల్రెడీ ఇప్పుడు స్టెప్ 3లో ఉన్నామండి. ఇప్పుడు ఈరోజు ఇవాళ తారీఖు 18 మేబీ 16వ తారీఖున మనం ఏం చేసాం, స్టెప్ 2 ప్రాసెస్ చేసాం. ఇప్పుడు స్టెప్ 3 చేస్తున్నాం. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మూడో భాగంలో బెల్లం. సో చూడండి ఒకసారి మనకి ట్రైలో బెల్లం కనిపిస్తుందా? సో మీకు చూపిస్తున్నాను చూడండి, బెల్లం అనమాట ఇది. సో బెల్లం ఎకరానికి 5 కేజీలు చొప్పున బెల్లం అయితే కొట్టాలి. సో మనం ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేసాం, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను. స్టెప్ 1లో మనం పందుకొక్కు బిళ్ళలు కొట్టాం. పందుకొక్కు బిళ్ళలు 9వ తారీఖు కొట్టాం. తారీఖు కూడా చెప్తున్నా, మినిమం 10 రోజులు గ్యాప్ ఉండాలి మనం పిల్లేయడానికి. పందుకొక్కు బిళ్ళలు కొడితే ఏమవుతుందంటే మొత్తం చచ్చిపోతాయి. తర్వాత 5 రోజుల తర్వాత మనం ఏం చేసాం, మన 16వ తారీఖున సూపరు, అలాగే జింకు, జిప్సం ఈ 3 కలిపి కొట్టామన్నమాట. సో సూపర్ వచ్చేసరికి ఏంటంటే చెరువులో ప్యాంటీని తయారు చేస్తుంది, అలాగే వాటర్ ఫ్రెష్ అవుతూ ఉంటాయి. సో మనకి కావాల్సిన జూ ప్యాంటీన్ కానీ అవి కానీ చేపకి తయారవ్వాల్సినవి అన్నీ మనం తయారు చేస్తున్నాం. ఎందుకంటే చెరువులో ఉన్న బలం అంతా తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం బలాన్ని తయారు చేస్తున్నాం. సో దానికి జింకు, చెరువులో జింకు లోపం ఉంటుంది. ఇది ఎందుకంటే కొత్త చెరువు, ఇప్పుడు దాకా ఎవరో పిల్లయలేదు, ఇప్పుడు ఏం చేయలేదు, కొత్తగా మనం తవ్వించవు. అలాగే జింకు, జిప్సం వచ్చేసరికి జింకు లోపం అంటారు, ఐడియా ఉందండి. జింకు లోపం వచ్చేసరికి పిల్ల ఎదగదు. జింకు లోపం వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి సైజు రాదు, అలాగే వాటర్ కారు వస్తూ ఉంటాయి, ఊట వచ్చేస్తూ ఉంటుంది ఒక చెరువు కూడా. ఆ ఊటకి దానికి కంట్రోల్ చేయడం కోసం ఊట వస్తుంది, అందులో ఉన్న వేరే విషయాలు అవి వస్తూ ఉంటాయి, వేరే ఏ పడితే అవి వస్తూ ఉంటాయి. మనకి ఆ లోపాలు గీపాలు రాకుండా ఉండడం కోసం జింకు తెగులు అలాంటివి లేకుండా ఉండడం కోసం మనం జింక్ అయితే కొట్టుకోవాలి. ఓకేనండి, ఎకరానికి 5 కేజీలు చొప్పున దాన్ని కొట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అది స్టెప్ 2 చేసాం. దాన్ని మొత్తం క్లియర్గా అనేది మనకి అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ 2 ప్రాసెస్ ఉంది, రెండో భాగం అది చూడండి. ఇప్పుడు ఇది మూడో విషయానికి వచ్చేసరికి బెల్లం ఎకరానికి 5 కేజీలు చొప్పున 3 ఎకరాలకి 3 5 15 కేజీలు బెల్లం అయితే కొడుతున్నానండి. ఇప్పుడు ఎకరానికి 5 కేజీలు చొప్పున మనం బెల్లం కొట్టుకుంటే ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ మొన్న అవి కొట్టాం కదా, ఏంటి పందుకొక్కు బిళ్ళలు అయితే మనం కొట్టాం. అవి కొడితే ఏంటంటే చేపల చెరువులో ఉన్నాయి అన్నీ చనిపోతాయి. తర్వాత వాటరు పొల్యూట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే పాయిజన్ అయిపోతూ ఉంటాయి. అందులో చేదైతే కొంత మిగులుతుందండి. వాటర్ మనం పందుకొక్కు బిళ్ళలు కొట్టిన తర్వాత అవి కొంచెం చేదుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది వాటర్. ఆ చేదుని దాన్ని ఎరక్కొట్టేసి చెరువుకి మనకు కావాల్సిన బ్యాక్టీరియాని, చేపకు ఉపయోగపడేవన్నిటిని తయారు చేస్తుంది. ఓకేనండి, బెల్లం కాబట్టి మీరు ఎవరినైనా అడగండి బెల్లం ఎందుకు కొడతారో క్లియర్గా తెలుస్తుంది. అందుకనే మనం బెల్లం అయితే కొట్టడం అయితే జరుగుతుంది. 5 కేజీలు, ఒక ఎకరానికి 5 కేజీలు బెల్లం అయితే మనం కొడతాం అయితే జరుగుద్ది. ఇది స్టెప్ 3 ప్రాసెస్. ఇది అయిన తర్వాత ఇవాళ రేపాగి ఎల్లుండి పిల్ల వదిలేసుకోవచ్చు, ఎల్లుండి మచ్చి కొట్టుకోవచ్చు. మచ్చి కట్టుకున్నాం అనుకోండి, ఎల్లుండ ఏమైనా పిల్ల ఒకటి ఎర్ర జారుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవడానికి స్టెప్ 4 అనమాట అది. తర్వాత స్టెప్ 5 వచ్చి మచ్చు కడతామే. స్టెప్ 4 మచ్చు కట్టేసుకున్న వెంటనే మనం పిల్ల వదిలేసుకోవచ్చు, లేదా పిల్ల వదులుకోకముందైనా సరే మచ్చు కట్టుకోవచ్చు. ఇది ఏదైనా చేయవచ్చు అండి. ఎందుకంటే ఒక పిల్ల 2 పిల్ల జారుతూ ఉంటాయి మధ్య మధ్యలో. ఎందుకంటే మనం కొట్టిన పవర్ ఏమైనా ఉంటే, ఆ పందుకొక్కు బిళ్ళలు ఉన్నాయి కదా, ఆ పందుకొక్కు బిళ్ళలో పవర్ ఏమైనా ఉందనుకో చేపలు చనిపోతూ ఉంటాయి. సో దానికి మచ్చు కడతా ఉంటారు. సో ఆ మచ్చు అవి కట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి కంపల్సరీగా. మచ్చు కడతాం ఎలా అనేది ఒక వీడియో కూడా ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇప్పుడు మనం చెరువంతా జల్లాలన్నమాట. మామూలుగా యూరియా పొటాష్ మనం వరిచేల్లో జల్లుతాం చూడండి, అలా చెరువంతా 5 కేజీలు వాటర్లో కలిపేసి చెరువంతా జల్లేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ బెల్లం అంతా మనం చెరువులో అయితే కొట్టేయడమే జరుగుతుంది. సో చూడండి, నేను 30 కేజీల ప్యాకెట్ తెచ్చానండి ఒకసారి, అదిగోండి. సో 2 సార్లుగా మనం కొట్టుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా మధ్యలో కొట్టాలంటే. సో దాని మూలంగా అయితే 30 కేజీల ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 15 కేజీలు అయితే మనం కొడుతున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, రాగండే, బొచ్చే, ఈ పంగాసు, రూప్చందు, పండుగప్ప ఈ చేపలు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే కింద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే నేను మీతో మాట్లాడుతున్నది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.